రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఆయన నివాసంలో కలిశారు. జూలై 12న జరగనున్న తన కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి హాజరు కావాలని ముఖేష్ సీఎంను ఆహ్వానించారు. ఆయనతో పాటు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ షిండేను కలిశారు. వారిని సాదరంగా ఆహ్వానించిన సీఎం కుటుంబ సభ్యులు రాధికా మర్చెంట్కు వినాయకుడి ప్రతిమను బహుకరించారు. కాగా అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ సోమవారం ముంబైలోని అజయ్ దేవగన్ ఇంటికి వెళ్లి తమ వివాహానికి రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు. రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, వ్యవస్థాపకురాలు నీతా అంబానీ కాశీ విశ్వనాథుణ్ణి దర్శించి తొలి వివాహ ఆహ్వాన పత్రిక సమర్పించి ఆశీస్సులు పొందారు. దర్శనానంతరం ఆమె మన సంప్రదాయ ప్రకారం ముందుగా భగవంతుడి ఆశీస్సులు తీసుకుంటాం. భగవంతుడికి వివాహ ఆహ్వాన పత్రికను సమర్పించాను. 10 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, పరిశుభ్రతను చూస్తుంటే సంతోషంగా ఉందని తెలిపారు. కాగా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహం జూలై 12న ముంబైలోని జియా వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. 2022లో వీరి నిశ్చితార్థం జరగగా ఇటీవల మార్చి 1 నుంచి 3 వరకు జామ్నగర్లో 3 రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి.